నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆపరేషన్ సింధూర్కి పాజ్ పెట్టి దాదాపు 15 రోజులు గడుస్తున్నా దానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ విదేశాలకు పంపించిన బృందాలు, ఎంపీల బృందాలు చాలా వరకు వాళ్ళకి అప్పగించిన బాధ్యతల్ని పూర్తి చేసి తిరిగి భారత్కు చేరుకున్న పరిస్థితి కనపడుతోంది. అయితే పెహల్గామ్ ఘటనని ఖండిస్తున్నటువంటి విదేశాలు పాక్ ప్రేరేపిత టెర్రరిజాన్ని కూడా ఖండిస్తున్నాయన్నది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. దాంతోపాటుగా పదే పదే ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, వాళ్ళిద్దరికీ వాళ్ళ ప్రయోజనాలు చెప్పాను, లేకపోతే వాణిజ్యపరంగా నష్టపోతామని నేను చెప్పిన కారణంగానే వాళ్ళు ఆపారని చెప్పి ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని సమర్థిస్తూ అది నిజమే అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజకీయ సీనియర్ సలహాదారు యూరీ యుషకోవ్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. ఈ మధ్యనే ట్రంప్ పుతిన్ మాట్లాడుకున్న దానిలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ట్రంప్ మళ్ళీ దాన్ని రీఇటరేట్ చేశారు. ఇది వాస్తవం అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అలాగే భారత యుద్ధంలో విమానాలు కోల్లేదని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. అయితే భారత సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సింగపూర్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఎన్ని వికెట్లు కోల్పోయామన్నది కాదు, యుద్ధం గెలిచామా లేదా అన్నది ముఖ్యం అని చెప్పి ఆయన చెప్తున్నారు. దీని మీద ఇప్పటికే దాదాపు 6 యుద్ధ విమానాలు కూలిపోయినట్టుగా, అందులో 3 రఫేల్ యుద్ధ విమానాలు, అలాగే 3 MiG మిగ్ విమానాలు కూలిపోయినాయని వాటిని దసాల్ట్ అసోసియేషన్ కూడా ధృవీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాలకి వివరణ ఇవ్వడం కోసం వెళ్ళినటువంటి భారత పార్లమెంటుని ఎందుకు సమావేశపరచట్లేదు, ఈ అంశాలంటి మీద ఎప్పుడు క్లారిటీ వస్తుంది, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్ట్ వారు మనతో ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే పులిపాక సంజయ్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. గౌరీశంకర్ గారు, నిన్ననే మీరు చూసుంటారు, ఆ వెళ్ళిన బృందాల్లో ఒక బృందంలో మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. ఒక నేషనల్ ఛానల్లో నిన్న డిబేట్ మనం చూస్తే చాలా స్పష్టంగా వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి మీరు వెళ్ళారు, అక్కడ పెహల్గామ్ ఘటన టెర్రరిజం యాక్టివిటీని, టెర్రరిస్టులు మన పౌరులను చంపింది అందరూ ఖండిస్తున్నారు, కానీ పాక్ ప్రేరేపిత టెర్రరిజం మీద నోరు తెరిచి మాట్లాడలేదు, ఏమన్నా వాళ్ళు స్పందించారా, దాన్ని ఖండించారంటే అసదుద్దీన్ ఓవైసీ నోటి నుంచి కూడా సమాధానం లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దీనికి నిజంగా మన బృందాలు వెళ్ళిన దగ్గర ఆయా దేశాలకి మన వైపు నుంచి మనం వివరణ ఇస్తున్నాం, కానీ వాళ్ళ స్పందన ఏంటనేది మనకి ఇప్పటిదాకా తెలియలే. బయటకు వచ్చిన ఒకే ఒక్క స్పందన రష్యాకి సంబంధించి, రష్యా పుతిన్ సలహాదారు ఇచ్చి చెప్పింది యుద్ధాన్ని ట్రంప్ ఆపాడని. ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే యుద్ధ విమానాలకు సంబంధించి మన అందరికీ తెలుసు, యుద్ధం అన్నాక వాళ్ళు 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ అయినా మనకు తగులుతుంది, తగలటంలో పెద్ద ఆశ్చర్యం లేదు, దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ పదే పదే పత్రికల్లో, విదేశీ మీడియాలో అన్నిట్లో ఈ విమానాలు కూలిపోయిన వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఇప్పటి నుంచి దాన్ని ఎస్ అనలేదు, నో అనలేదు. సిడిఎస్ అయితే సింగపూర్లో పరోక్షంగా దాన్ని అంగీకరించిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఏం చెప్తారు గౌరీశంకర్ గారు ఈ అంశాలని? ఇప్పుడు మనం ఎంపీ బృందం వెళ్ళినప్పుడు ఇట్స్ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్. అంటే ఏ దేశాలకు వెళ్ళినా కూడా మన వ్యూ పాయింట్ మనం చెప్తాం. ఇది భారతదేశంకి ఇలాగా ఉగ్రవాద దాడి చేశారు, మంచి చనిపోయారని మన వ్యూ పాయింట్ పెడతాం. ఆ దేశం ఇమీడియట్లీ ఖండించాల్సిన పని లేదు, ఇమీడియట్లీ వాళ్ళు రియాక్ట్ చేయాల్సిన పనులు. వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళతో అప్డేట్ చేసుకోవడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బోత్ ఫిజికల్ మన నోట్ తో చెప్పడం, వాళ్ళ అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపించటం. అక్కడ పహల్గామ్ ఏమైంది, సీడీలు తీసుకుపోయినారు, సీడీస్ కూడా ఉన్నాయని విన్నాను నేను, సీడీస్ కూడా ఇచ్చారు వాళ్ళకి, అక్కడ అటాక్ అయినాయి అవి. సో దే జనరల్లీ ఏంటంటే దే గో టు దట్ కంట్రీ, వాళ్ళు అప్రైజ్ దెమ్ saying that you should also condemn the terrorist attacks ఏవైతే ఉన్నాయో, you should not support these kind of terrorists, and Pakistan is the terrorist state. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే గౌరీశంకర్ గారు, పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ప్రపంచం అంతా ఖండించింది, టెర్రరిజాన్ని సమర్థించే పని లేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని. మన సమస్య ఈ టెర్రరిజాన్ని పాక్ ప్రేరేపిస్తుంది, పాక్ ప్రేరేపిత టెర్రరిజం అన్న పదం వాళ్ళ నోటి నుంచి బయటికి రావట్లా. దీని మీద మనం ఏమైనా ఫలితం సాధించామన్నదే నా ప్రశ్న. జనరల్లీ ఏంటంటే మన వ్యూ పాయింట్ డిప్లొమాటిక్ ఛానల్స్ ఎట్లా ఉంటుందంటే, వ్యూ పాయింట్ అంటే ఐ ఆల్సో న్యూస్ ఆఫ్ డిప్లొమాట్స్ అంటూ వచ్చే ముందు నాకు ఈవెన్ జాపనీస్ డిప్లొమాట్ వీళ్ళు చాలా మంది హైదరాబాద్కి వస్తూ ఉంటారు. సో జనరల్లీ దే డోంట్ రియాక్ట్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు డిప్లొమాటిక్ జపాన్ నుంచి వచ్చిన డిప్లొమాట్ ఇక్కడ ఏమి జరుగుతుంది, పొలిటికల్ ఏముందంటే నాకు
చెప్పమంటారు. అవును. దే జస్ట్ లిసన్, నోట్ డౌన్ ద పాయింట్స్, విన్నర్కి అలాగా అంటారు. ఓకే. దే డోంట్ రియాక్ట్. ఓకే. సో సేమ్ థింగ్ మన ఇండియన్ డెలిగేషన్ వెళ్ళి కూడా మన వ్యూ పాయింట్ ప్రెజెంట్ దిస్ ఇస్ వాట్ హస్ బీన్ డన్. మనకి పహల్గామ్ లో ఇలా అటాక్ చేశారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు. మాకు ఎవిడెన్స్ ఉంది, పాకిస్తాన్ ని బ్యాక్ టెర్రరిస్ట్ వాళ్ళంతా డెలిబరేట్లీ భారతదేశంలో అల్లర్లు సృష్టించాలి, హిందూ ముస్లిం గొడవలు పెట్టియాలని ఇవాళ పొద్దున మోడీ గారు కూడా అదే చెప్పారు. ప్రధానమంత్రి మోడీ కూడా మనకి కశ్మీర్ లో చెప్పారు, ఇట్స్ ఓన్లీ టు క్రియేట్ హిందూ ముస్లిం ఫైట్ క్రియేట్ చేయాలని, అల్జడి క్రియేట్ చేయాలని పాకిస్తాన్ వ్యూహం అది. కాబట్టి సెలెక్టివ్ గా హిందూస్ ని టార్గెట్ చేద్దాం, సో దట్ హిందూస్ ఇక్కడ భారతదేశంలో రియాక్ట్ అయిపోయి ముస్లింస్ ని కొట్టాలి అని ఉంది. కానీ అట్లా కాలేదు, జరగలేదు. అది భారతదేశమే సైన్యమే అటాక్ చేసింది. డిప్లొమాటిక్ గా ఎక్కడైనా ఇమీడియట్లీ దే డోంట్ రియాక్ట్, వాళ్ళు నోట్ చేసుకుంటారు. వాళ్ళు స్ట్రాటజికల్లీ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు వాళ్ళు దే సడన్లీ దే కమ్ అవుట్. కాబట్టి దీస్ ఆర్ డిప్లొమాటిక్ మిషన్స్, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ లో దే డోంట్ కమ్ అవుట్ ఓపెన్లీ ఎవరు ఏ కంట్రీ కూడా, ఎక్సెప్ట్ అన్లెస్ చాలా న్యూ వాళ్ళకు అలయన్స్ ఉంది తప్ప. వేరే ఇప్పుడు టర్కీ ఉంది అనుకోండి, టర్కీ పాకిస్తాన్ ముస్లిం దేశం, సపోర్ట్ ద ముస్లిం బ్రదర్హుడ్, వీఆర్ దేర్ బ్రదర్స్ అని పెట్టారు వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ ఇమీడియట్లీ వాళ్ళు రియాక్ట్ కాలేదు వాళ్ళు ఎక్కువ. వాళ్ళు పాకిస్తాన్ పెద్ద సపోర్ట్ కి రాలేదు, వాళ్ళు ఆల్రెడీ ముస్లిం కంట్రీస్ కదా. అవుట్ ఆఫ్ ఎన్నో వందల ముస్లిం దేశాల్లో ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చారు, అదర్స్ సైలెంట్ ఉన్నారు. ప్రపంచంలో ఏమవుతుందంటే ప్రపంచం అంతా ఇప్పుడు హిందూ ముస్లిం ఈ వార్ కాదు, ట్రేడ్ ఇంపార్టెంట్. వాళ్ళకి రేపు పొద్దున మన ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుందా అని చూసారు అంతే తప్ప ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సెకండరీ థింగ్స్. ఓకే ఓకే రైట్. మళ్ళీ వస్తాను. మనతో పులిపాకి సంజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సంజయ్ గారు నమస్కారం. నమస్తే సంజయ్ గారు, అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఇది ఒకటి ఎంపీల బృందం పర్యటన, అక్కడ ఒక అంశం మనం వెళ్ళిన పర్పస్ జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటమేనా, వాళ్ళ నుంచి ఏదైనా పాజిటివ్గా రాబట్టే అవకాశం ఉందన్నది ఒక అంశం. పాక్ ప్రేరేపిత టెర్రరిజాన్ని గురించి దీనిలో మీరు డీప్గానే స్టడీ చేసి ఉంటారు, అది ఎలా అనిపించింది ఒకటి. నెంబర్ 2, పాకిస్తాన్కి ఇంత జరుగుతున్న విదేశీ సాయం రకరకాల సోర్సెస్ నుంచి ఎయిడ్ వస్తూనే ఉన్నది. 2-3 సోర్సెస్ నుంచి ఈ మధ్యకాలంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎయిడ్ వస్తూనే ఉంది. దాన్ని ఇంక్లూడింగ్ సౌదీ కూడా నేను చదివిన మేరకు దాదాపు $2 బిలియన్ వాళ్ళకి ఎయిడ్ ఇచ్చినట్టుగా వార్తలు చదివాం. దాని మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆగలేదు. వీటన్నిటికి తోడు అదనంగా పాకిస్తాన్కి ఇప్పుడు అంతర్జాతీయంగా టెర్రరిజం మీద ఫైట్ చేసే ఒక కమిటీకి వైస్ చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి సంబంధించి ఈ వార్తలు ఇవన్నీ ఒకటైతే, మనకు అనుకూలంగా లేదు పాక్ ప్రేరేపిత టెర్రరిజానికి ఎవరు ఏం మాట్లాడకపోయినా ట్రంప్ యుద్ధం ఆపాడు అన్నదాన్ని రష్యా అధ్యక్షుడి రాజకీయ సలహాదారు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. యూరి ఉష్కో అన్న పుతిన్ సీనియర్ పొలిటికల్ అడ్వైజర్. సో ఏంటి డిప్లొమాటిక్గా మనం FATFలో మళ్ళీ తిరిగి దాన్ని బ్లాక్ లిస్ట్లో చేర్పించలేకపోవటం, లేదంటే ఈ అన్ని పరిణామాలు వాళ్ళకి ఎయిడ్ ఆపలేకపోవటం, వాళ్లే ఇప్పుడు దెయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు రేపు పొద్దున వాళ్లే ప్రపంచానికి నీతులు చెప్పే పరిస్థితి ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. ఇలానే ఉంటుందండి ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఒకటి మన బృందాలు వెళ్ళాయి, కేవలం పెద్ద పెద్ద దేశాలు అనేటువంటి అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న ఆఫ్రికన్ దేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. ఎందుకు వెళ్ళటం జరిగిందంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా నాన్ పర్మనెంట్ మెంబర్స్ కి ఎవ్రీ 2 years కి ఎలక్ట్ అవుతూ ఉంటారు, సైకిల్ చేంజ్ అవుతుంటారు. సో ఆ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అందరికీ కూడా వెళ్ళి వివరించడం జరిగింది. అలానే రాబోయే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అని కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో ఇన్ దట్ సెన్స్ మన డిప్లొమాటిక్ డెలిగేషన్స్ ఏవైతే వెళ్ళాయో, పార్లమెంటరీ డెలిగేషన్స్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో జరగబోయే డైనమిక్స్ ని మనసులో పెట్టుకుని వెళ్ళడం జరిగింది. సో అది చాలా క్లియర్ గా జరిగింది. రెండో పాయింట్ ఇక్కడ ఏమిటంటే, ఒకటి వర్ణించటం, అంటే ఏం జరిగింది, పాకిస్తాన్ మా మీద ఏం చేస్తోంది అని చెప్పడం క్లియర్ గా జరిగింది, ఇంత గౌరీ శంకర్ గారు చెప్పినట్టు. అలానే ఇంకో పాయింట్ మీరు గమనించారో లేదో, మన శశి తరూర్ వీళ్ళ స్టేట్మెంట్స్ లో, మేము అలిసిపోయాం, మాకు ఓపిక అయిపోయింది, నెక్స్ట్ టైం టెర్రరిజం జరిగితే ఇంకా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని చెప్తున్నారు. అంటే కేవలం ఏం జరిగింది దానికి ఎక్స్ప్లెనేషనే కాదండి, ఫ్యూచర్ లో మనం ఏం చేయబోతున్నామో అని నిర్ద్వంద్వంగా చెప్పడం జరుగుతోంది అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద. సో అది కూడా ఈ డిప్లొమాటిక్ పార్లమెంటరీ డెలిగేషన్స్ చేసిన డిప్లొమాటిక్ మీటింగ్స్ లో మనం గమనించాల్సిన విషయం. అంటే ముందు కూడా మేము చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాము,
అప్పుడు మీరు మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదే, మాకేమీ బ్రీఫింగ్ లేదే అని చెప్పాల్సిన అనే డైలాగులు అనవసరం అని చెప్పకుండానే చెప్పడం జరిగింది. తర్వాత మీరు చెప్పింది ఈ మన రష్యన్ స్పోక్స్ పర్సన్ ఇష్యూ, అది ఒక కాంటెక్స్ట్ లో నడిచిందండి. ఎందుకంటే ప్యూటిన్ కి మన డొనాల్డ్ ట్రంప్ కి మధ్య టెలిఫోన్ కాల్ నడిచింది. వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా అవగాహన బానే ఉంటుంది, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు అని ఒక ఆలోచన ఎప్పటి నుంచో బయట జనాల్లో అందరిలోనూ ఉంది. అటువంటి తరుణంలో మొన్న జరిగిన యుక్రెయిన్ బాంబింగ్ తర్వాత అమెరికాని ప్లీజ్ చేయటం కోసం చెప్పడం జరిగిందా, లేదా నిజంగానే వాళ్ళు కూడా రష్యన్స్ కూడా అలా భావిస్తున్నారా అన్నది మనం ఆలోచించి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అవతల నాయకుడిని, బికాజ్ రష్యన్స్ ఇప్పుడు వెళ్లి పెద్ద ఎత్తున యుక్రెయిన్ మీద దాడి చేస్తారు మొన్న జరిగిన దానికి. సో ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ని ప్లీజ్ చేయాలి, సో అలాంటి తరుణంలో చెప్పడం జరిగిందా, లేదా రష్యన్స్ నిజంగా భావిస్తున్నారా దట్ డొనాల్డ్ ట్రంప్ పెద్ద పాత్ర పోషిస్తున్నారా అన్నది మనం ఆలోచించాల్సి. అంటే ఇక్కడ చెప్పండి కంప్లీట్. ఇంకో పాయింట్ ఏంటంటే అండి, ఈ ఇంటర్నేషనల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్, అంటే వాళ్ళు వేరే దేశాలు కానివ్వండి, అంతర్జాతీయ శక్తులు కానివ్వండి, కాశ్మీర్ విషయంలో పాత్ర పోషించాలని ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో నడుస్తుందండి. మనకి ఫస్ట్ కాశ్మీర్ వార్ అవ్వగానే మనం చేసిన పొరపాటు మనమే దాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి తీసుకెళ్ళాం. అలానే మీరు 1965 వార్ తీసుకోండి, అగ్రిమెంట్ తాష్కెంట్ లో అయింది రష్యాలో, అక్కడ కూడా పాకిస్తాన్ ఇండియన్ లీడర్స్ ని పిలవడం జరిగింది. అలానే మీరు 1971 లో తీసుకోండి, ఎస్ మనం గెలిచాం, అదంతా అయింది, కానీ మనం 75,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ ని వదిలేయాల్సి వచ్చింది. ఎందుకని? చైనా వాడు బంగ్లాదేశ్ 90,000 మంది. ఎందుకని? చైనా వాడు బంగ్లాదేశ్ ని ఇంటర్నేషనల్ రికగ్నిషన్ గా రానికుండా 2 సంవత్సరాలు ఆపాడండి. బంగ్లాదేశ్ కి 1974 లోనే రికగ్నిషన్ వచ్చింది. సో ఇట్లా ఇది ఎప్పటి నుంచో కార్గిల్ వార్ అప్పుడు కూడా చూసాం మనం, బిల్ క్లింటన్ పెద్ద పాత్ర పోషించడం. పాయింట్ ఈజ్ నాట్ వెదర్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి మాట్లాడా లేదా అని కాదండి, నిజంగా కాశ్మీర్ లో మనం మధ్యవర్తిత్వం ఒప్పుకుంటున్నామా లేదా. నా ఉద్దేశంలో మనం ఒప్పుకోవట్లేదు. కాశ్మీర్ మధ్యవర్తిత్వం అంశం కంటే సంజయ్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈవెన్ జయశంకర్ గారు మాట్లాడినా, నిన్న మీరు చెప్పిన శశి థరూర్ గారు మాట్లాడినా కూడా దానిలో ఒకటి స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, మనం మొట్టమొదటి నుంచి కూడా, అంటే మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిందే ఒక ఏమనాలి, ఆ టెర్రరిజాన్ని అంతం చేయాలి, లేదు పెహల్గామ్కి ప్రతీకార చర్య అనుకోండి, పదాలు ఏదైనా సరే, ఒక మిషన్ మనం టేకప్ చేసాం. టేకప్ చేసినప్పుడు క్లియర్గా పాకిస్తాన్కి మీరు ఆపితే మేము ఆపుతాం అన్న మెసేజ్ ముందు నుంచి వెళ్ళింది. నిన్న శశి థరూర్ గారు కూడా అంటూ ఉన్నారు, ఈవెన్ యుఎస్లో ట్రంప్ విషయం అడిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, మేము మొట్టమొదటి నుంచి చాలా క్లియర్గా ఉన్నాం, పాకిస్తాన్ వైపు నుంచి ఆగితే మేము ఆపుతామని చెప్పాం. బహుశా అదే ట్రంప్ గారు కూడా కమ్యూనికేట్ చేశారేమో, ఆయన మాకు చాలా పెద్ద హెల్ప్ చేసినట్టని అమెరికా గడ్డ మీద శశి థరూర్ గారు మాట్లాడుతున్నారు. అంటే అసలు మన వైపు నుంచి ముందు అది ఏదైనా ఉంటే అటువైపు నుంచి రావాల్సిన ఇది. ఎందుకంటే దీని మీద ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తుంది సంజయ్ గారు, ఇక్కడ ఒక పార్లమెంట్లో ఈ చర్చ నడుచుంటే దీని మీద గందరగోళం ఉండేది కాదు. ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఏం జరిగిందో విదేశాలకి మనం బ్రీఫింగ్ ఇస్తున్నాం, కానీ మన దేశంలో మన పార్టీలకి మన సమాజానికి ఆ బ్రీఫింగ్ లేదు, ఏం జరిగిందన్నది రకరకాల వార్తలు తప్పితే. ఇది ఆ కమ్యూనికేషను మనం ఒకవైపు ఏమో పాకిస్తాన్ నుంచి వచ్చింది కాల్పులు ఆపాలన్న కోరికని మనం చెప్తున్నాం, రెండో వైపు నుంచి వచ్చింది ఏంటి, మీరు ఆపితే మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఆపండి అని చెప్పామని. వీళ్ళిద్దరు కాకుండా ట్రంప్ ప్రకటించాడు, ఆయన 100 సార్లు ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే యుద్ధంలో కేవలం మాటలతో కాదండి, చర్యలతో కూడా కమ్యూనికేషన్ నడుస్తుంది. ఉదాహరణకి మీరు తీసుకోండి, మనం ఫస్ట్ మే 6 నైట్, మే 7 తెల్లారుజామున మనం బాంబింగ్ చేసినప్పుడు నెక్స్ట్ డే బ్రీఫింగ్ లో మన మిలిటరీ వాళ్ళు ఏం చెప్పారు, మేము మిలిటరీ స్థావరాలు కానీ సివిలియన్ స్థావరాలు కానీ ముట్టుకోలేదు, కేవలం టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు ఉన్న చోటనే బాంబింగ్ చేశాము. అంటే మీరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ముట్టుకోకుండా బాంబింగ్ చేశారా, చేయలేదా అన్న దాని మీద. బట్ ఉన్న ఎవిడెన్స్ ఏం చెప్తోందంటే, మనం ఎంత జాగ్రత్త వహించామంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం మొదటి రాత్రి టార్గెట్ చేయకుండా పెద్ద ఎత్తున వెళ్ళి బాంబింగ్ చేసామండి. అండ్ ఎయిర్ ఫోర్స్, అంటే ఎయిర్ వార్ఫేర్ హిస్టరీలో ఇది మొట్టమొదటిసారి ఇంత రిస్క్ తీసుకోవడం, అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ని ముట్టుకోకుండా మనం వెళ్ళి బాంబ్ చేసామండి.
ఓకే. రెండో పాయింట్, తర్వాత రోజు ఎప్పుడైతే పాకిస్తాన్ మనం చూపించిన రెస్ట్రెయింట్ చూపించలేదో నెక్స్ట్ డే మనం బాంబింగ్ చేసామండి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ మీద పెద్ద ఎత్తున. ఓకే. ఓకే. సో పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఒక రెస్ట్రెయింట్ అనేది చూపించడం జరుగుతుందండి. ఓకే. మేము మిమ్మల్ని ఉగ్రవాదం కోసమే కొడుతున్నాం కానీ మీరు పాకిస్తాన్ యాజ్ అ దేశంగా నాశనం అయిపోవాలని కొట్టట్లేదు. ఇప్పుడు కూడా పాయింట్ కూడా అది కాదు సంజయ్ గారు. పాయింట్ ఉగ్రవాదం రాసినది నిన్న శశిధరూర్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేదాకా మేము ఆగే పని లేదని. మసూద్ అజర్ అక్కడే బతికున్నాడు, వాడి కుటుంబం అంతా చచ్చిపోయినా వాడు బతికే ఉన్నాడు. చాలామంది మన మీద దాడి చేసిన వాళ్ళు దొరికిన దాఖలాలు లేవు. పెహల్గాంలో ఉగ్రవాదులకు ఇంకా పాక్ అడ్డాగానే ఉంది. ఎందుకు ఆపావన్న దాని దగ్గర ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్, మనంతటా మనమే ఆపావా, నిజంగానే ట్రంప్ ఇనిషియేటివ్ ఆపావన్న క్వశ్చన్ అయితే సమాజాన్ని వేధిస్తుంది. అంటే మనం యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం అండి. అంటే మనం మీడియా సర్కిల్స్ లో అనలిస్టులు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మన అఫీషియల్ బ్రీఫింగ్స్ చూసినట్టయితే దిస్ ఈజ్ ఏ రెస్పాన్స్ టు పెహల్గామ్ టెర్రరిజం, బాంబింగ్ చేస్తున్నామని చెప్పాం. అంటే పాకిస్తాన్ ఇన్నాళ్లుగా ఏం చేస్తోంది, పాకిస్తాన్ క్లియర్ గా ఇన్నాళ్లుగా ఏం చేస్తోందంటే మేము టెర్రరిజం చేస్తాం, మీరు రెస్పాండ్ అయితే కనుక అది పెద్ద యుద్ధం అవుతుందండి. మనం చెప్తోంది ఏంటి, అలాంటిది ఏం లేదు, వి విల్ బాంబ్ యూ, పెద్ద యుద్ధం కాదు అని. గట్టిగా చూస్తే మనం చెప్పింది మళ్ళీ గట్టిగా ప్రూవ్ చేసామండి. 4 రోజుల్లో యుద్ధం ఆపగలిగాం మనం. అనదర్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్. ఓకే. ఆంజనేయ రెడ్డి గారు, ఈ అంశాలు ఒకటైతే ఇప్పుడు సంజయ్ గారు చెప్పినా లేకపోతే మీరు చెప్పినా ఎవరు మాట్లాడుకున్నా మనం మాట్లాడుకుంది టీవీ చర్చలు. కానీ విదేశాలకి మనం బ్రీఫ్ చేస్తాం, కీలకమైన అంశం. మీరు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీని, సమాజాన్ని మొత్తాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని 2 సార్లు యుద్ధానికి ముందు, ఆపరేషన్ సింధూర్కి ముందు పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇదిగో ఇలా ఉంది, మనం ఇలా వెళ్ళబోతున్నాం అని చెప్పారు. కనీసం ఇప్పుడు విదేశాలకు వెళ్ళి బ్రీఫ్ చేసే ముందు మన పార్టీలకు, మన సమాజంలో ఉన్న వాళ్ళకు, లేకపోతే పార్లమెంట్ వేదికగానో జరిగింది ఏంటో దీని మీద పెద్ద ఎవరు వ్యతిరేకించాలి, అందరూ వీఆర్ ఆల్ విత్ గవర్నమెంట్ అని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అది ఇప్పటికీ జరగలేదు. మళ్ళీ వర్షాకాల సమావేశాలు తప్ప కనీసం 1 రోజో 2 రోజులు పెట్టి జరిగిన దాన్ని బ్రీఫ్ చేసే ప్రయత్నం జరగకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు, నిపుణులు, నిష్ణాతులకి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి గారికి, వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నాకు ముందు మాట్లాడిన 2 నిపుణులు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళ ముందు నేను నథింగ్. చాలా విషయాలు మీది రాజకీయ కోణం సార్, మీరు రాజకీయ కోణం, వాళ్ళు కేవలం వాళ్ళు చాలా స్పష్టంగా జియో పాలిటిక్స్, అంతర్జాతీయ రాజకీయాలు, డిప్లొమాటిక్ రాజకీయాలు, ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు స్పందిస్తారు, ఎవరు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ యొక్క అవసరాలు ఏమిటని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి ఎందువల్లంటే 2 కూడా చాలా ఆరితేరిన వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు రెండోది, నాకు అర్థం కాదు ఏమిటంటే శ్రీనివాసరావు గారు, మనము ట్రంప్ సలహాదారు ఎవడో వాడిని నమ్ముతాము, ట్రంప్ నమ్ముతాము, పుతిన్ సలహాదారులు నమ్ముతాము. కానీ మన సైన్యాన్ని, మన అధికారుల్ని, మన మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని ఎందుకు నమ్మడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. నమ్మకం సమస్య కాదు సార్, చర్చ జరుగుతుంది కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని అంతే. మీరు ఏ చర్చ అయినా, దేంట్లో నుంచి అయినా మీరు యూ కెన్ డ్రా యువర్ ఓన్ కన్క్లూజన్స్. దాని మీద చర్చలు పెట్టండి, అది మీ ఇష్టం. కానీ మీరు కేవలము ట్రంప్ ఇది చెప్పాడు కదా, దాని ఏమిటి క్లారిటీ ఇస్తారు, లేదా పుతిన్ సలహాదారు ఈ విధంగా చెప్పాడు కదా, దానికి ఏమిటి, దాన్ని మనం ఎందుకని వాళ్ళకంత విలువ ఇవ్వాలి? ట్రంప్ చాలా సందర్భాల్లో పిచ్చిగా మాట్లాడాడు. కెనడాని 51వ రాష్ట్రంగా చేసేస్తాను అమెరికాలో అన్నాడు, అమెరికాకి అన్నాడు. అసలు మొత్తం గ్లోబల్ వార్మింగ్ అంతా కూడా చైనా బాధ్యత అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. దానికి అతను మాట్లాడే వాటన్నిటికి కూడా మనం సమాధానం చెప్పాలా, బాధ్యత చెప్పాలంటే అది ఎంతవరకు సమంజసం అయితే నాకైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కాదు. ఆంజనేయ రెడ్డి గారు, నేను మిమ్మల్ని మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, ట్రంప్ ఒక పిచ్చివాడో మూర్ఖుడు అని మనం అనుకోవచ్చు, కానీ ప్రపంచం అలా అనుకోవట్లా. ప్రపంచంలో ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన. శ్రీనివాస్ గారు,
ప్రపంచం అంతా ట్రంప్ పిచ్చివాడు అంటున్నారు. ట్రంప్ కాదు, కంపు అంటున్నారు. ఇస్ నాట్ ట్రంప్, హిజ్ కంపు. అది ప్రపంచం అంతా ఇలాన్ మస్కే చెప్పాడు కదా. ఇప్పుడు ఇలాన్ మస్క్ కి ట్రంప్ గారికి ఏం జరుగుతుందో మనం చూసాం కదా. కాబట్టి ట్రంప్ మాటల మీద గత 2 నెలలుగా మనం చర్చలు జరుపుతున్నాం. నేను మరి నాది ఒక హంబుల్ క్వశ్చన్, చాలా అడుగుతున్నాను. మీరు ఈ చర్చలు పెట్టారు. జయరాం రమేష్ మాట్లాడాడు కదండి, ఏం మాట్లాడాడు చెప్పండి. ఇక టెర్రరిస్టులు, పహల్గామ్ టెర్రరిస్టులు ఫ్రీగా తిరుగుతున్నారు, ఎంపీలు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు ప్రపంచం అంతా అంటే అది ఎంత అవమానకరమైన విషయం. ఎంపీలని పహల్గామ్ టెర్రరిస్టులు ఒకే ఘాటను కట్టేసి జయరాం రమేష్ మాట్లాడుతుంటే దాని మీద మనం చర్చలు పెట్టాలి. దాని మీద మనం చర్చ వెంటనే ఎందుకు మీరు పహల్గామ్ దాడి చేసిన వాళ్ళని పట్టుకోలేకపోయారు? అరే సమయం వచ్చి కాదు. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఒకసారి కొంచెం మీకు టైం ఇస్తాను, సఫిషియెంట్ టైం ఉంది. క్వశ్చన్ ఏంటంటే మన వాళ్ళని 26 మందిని వాళ్ళ మతం పేరు అడిగి వాళ్ళ సింధూరాలు దుడిపేచారని మనం చెప్పినప్పుడు పాకిస్తాన్ మీద మనకి అప్పర్ హ్యాండ్ వచ్చిందని, ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ సార్, నా క్వశ్చన్ కాదు ఆంజనేయుడు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్న టెర్రరిస్టులందరినీ మనం వేరి పారేస్తామా సెకండరీ. ఆ దేశం మనల్ని ప్రాధేయపడుతుంది, అమెరికాని అడిగింది, లేదంటే రష్యాని అడిగింది యుద్ధం ఆపమని చెప్పండి భారత్ని. ఇప్పుడు సింధు జలాల కోసం వాళ్ళు అరులు చేస్తున్నారు, నీళ్లు లేక, ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు ఎందుకని మనం దాన్ని కనీసం ఆ టెర్రరిస్టులను అప్పగించమనో లేదు మసూద్ అజర్ని అప్పగించమనో, మన దేశం నుంచే కిడ్నాప్ చేసి ఏరోప్లేన్ హైజాక్ చేసి విడిపించుకెళ్లారు. ఇవేమీ లేకుండా యుద్ధం ఆపిన దాని మీద సమాజంలో క్వశ్చన్లు ఉండవా? నేను సాధారణ దేశంలో సాధారణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ మేధావులు చాలా మంది సూడో ఇంటలెక్చువల్స్ వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. కేవలం మోడీ గారి మీద కోపంతో ద్వేషంతో విషం జిమ్మే వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరు కూడా సాధారణ ప్రజలు ఈ రోజు మొత్తం దేశంతో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వానికి నిలబడి ఉన్నారు. ఎవరు ప్రశ్నలు మీరు ఎందుకు చంపలేదు అదే మీరు చెప్తున్నారు. ఎన్నిసార్లు మనం పాకిస్తాన్ ని మీరు టెర్రరిస్టులు చెప్పమని చెప్పలేదు. మొన్న కూడా పాకిస్తాన్ తో చర్చలు అంటూ ఉంటే టెర్రరిజం మీదనే పిఓకే మీద టెర్రరిస్టుల గురించే చర్చ ఉంటుందని మనం ఎన్నిసార్లు మనం చెప్పలేదు. మళ్ళా మీరు అప్పగించలేదని అడగలేదా కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. మీరు ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్, మీరు ఈ చాలా సంవత్సరాలుగా జర్నలిస్టులుగా ఉన్నారు. అంతకుముందు మీరు ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం కూడా వహించారు. మీకు తెలీదా? మనం ఎప్పుడు అడగలేదా కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులు చెప్పమని? కాదు ఆంజనేయ రెడ్డి గారు, విడిగా అడగటం వేరు, ఒక యుద్ధ వాతావరణం వచ్చి మనది అప్పర్ హ్యాండ్ వచ్చినప్పుడు అడగటం వేరు కాదా అన్నది. మొన్న కూడా అడిగారు కదండి, మొన్న కూడా చెప్పారు కదా, చర్చలు టెర్రరిస్టుల మీద పిఓకే మీదనే ఉంటుంది. ఏదైనా చర్చలు జరిపే పని అయితే ఇంకా వేరే చర్చలు లేవని చాలా స్పష్టంగా. వాళ్ళు ఏమి కాదు సార్, ఇప్పుడు వాళ్ళు మనతో చర్చలకి అరువులు చాచిన పరిస్థితి కూడా మనకేం కనపట్ల. హ్యాపీగా వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు, మన దారిని మనం ఉన్నాం. లేదా వాళ్ళు అరువులు చాచారు సార్, వాళ్ళు అరువులు చాచారు. కానీ ఈ దేశంలో ఉండేవాళ్ళు మాట్లాడుతుంటారుగా చర్చలు జరపండి అంటే వెంటనే పాకిస్తాన్ టీవీలో వచ్చేస్తాయిగా మన నాయకులు చూపిస్తూ వీళ్ళు ఈ విధంగా మాట్లాడారు, చర్చలు జరపండి. మన రాహుల్ గాంధీ గారు మాట్లాడలో నరేందర్ సరెండర్ అనేది పాకిస్తాన్ పెద్ద వైరల్ గా చూపిస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్ నాయకులు అయిపోయారు. దానికి నేను ప్రధాని ఎందుకు ఖండించకూడదని అడిగితే మీరు ట్రంప్ పిచ్చివాడని చెప్తా ఉన్నారు. నన్ను ఏం చెప్పమంటారు ఆంజనేయ రెడ్డి గారు? భారత ప్రధాని అక్కడ అమెరికా అధ్యక్షుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఆంజనేయ రెడ్డి గారు ఖండిస్తే సరిపోదు కదా, భారత ప్రధాని ఖండించాలి. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నో థర్డ్ పార్టీ మీడియేషన్. ఇప్పుడు 7 డెలిగేషన్స్ ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కాదు కదా, వివిధ రాజకీయ పార్టీల డెలిగేషన్ ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏ ప్రెషర్ కి తలగము, థర్డ్ పార్టీ మీడియేషన్ లేదు. వాళ్ళే డీజీఎం, పాకిస్తాన్ డీజీఎం యొక్క అభ్యర్థన మీదనే మనం వాయిస్ సరిపోతుందా ట్రంప్ కి ధీటైన వాయిస్ ఏది అన్నది ఒక చర్చ కదా. మళ్ళీ వస్తాను. 140 కోట్ల మంది ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలు దే ఆర్ హ్యాపీ. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద చాలా విశ్వాసంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ లో హెడ్ లైన్స్ రావడం కోసం డిబేట్. ఎస్ సంజయ్ గారు, మరో రెండు విషయాలు మనకి దీనికి సంబంధించి.
పాక్కి మనం మీరు మాట్లాడే ముందు మనతో తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్కారం. హలో తులసిరెడ్డి గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో తులసిరెడ్డి గారు, సార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి, వాయిస్ రావట్లేదు. ఓకే, తులసిరెడ్డి గారు, ఏంటి మీరు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి విమర్శల మీద పాకిస్తాన్లో హెడ్లైన్స్ వస్తున్నాయి తప్పితే ఇక్కడ రావట్లేదని ఆంజనేయ రెడ్డి గారు అంటూ ఉన్నారు. నరేందర్ సరెండర్ అని అన్నారని చెప్పి ట్రంప్ చెప్తే ఈయన యుద్ధం ఆపారని మీరు విమర్శ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ దీని నుంచి యుద్ధం ఆపటం రైట్ అనుకుంటుందా, లేదంటే యుద్ధం ట్రంప్ చెప్పిన కారణంగా ఆపారనేది మీ ఉద్దేశంలో తప్ప, మనం సాధించాల్సింది ఏమన్నా మిస్ అయ్యామా, ఏంటి కాంగ్రెస్ ఏమి డిమాండ్ చేస్తుంది సార్ ప్రభుత్వం? ఒకటి, కాంగ్రెస్ పార్టీ యుద్ధ సమయంలో కానీ ఆపరేషన్ సింధూర్ కానీ మొత్తం వచ్చేసి పూర్తిగా ప్రభుత్వానికి వచ్చేసి మద్దతు ఇచ్చింది కదా. రాహుల్ గాంధీ గారు పూర్తిగా ఇచ్చారు, ఖర్గే గారు. కాబట్టి మనము దాని తర్వాత వచ్చేసి జరుగుతున్న పరిణామక్రమం చూస్తే యుద్ధం వరకు స్టాప్ అయిపోయింది. పరిణామక్రమము ఈ రోజు కూడా ఏం జరిగింది, ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి దీనికి వచ్చేసి ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ కు ఏమనాలి ఇప్పుడు వచ్చేసి ఈ దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం అట్టరి పేజీ ఇది ఏమనాలి దీన్ని వచ్చేసి వీళ్ళేదో అన్ని దేశాలు పంపించే సంతోషమే, వీళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ ఇంతకంటే ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్మన్ అంటే మనం దిక్కు వాళ్ళు వచ్చేసి ఏడిబి గానీ, వరల్డ్ బ్యాంక్ గానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గానీ అక్కడ మనం ఫెయిల్ అయిపోయినాం. వచ్చేసి వాళ్ళు ఆర్థిక సహాయం 2-3 దఫాలుగా వాళ్ళు చేసిరి. తర్వాత పాకిస్తాన్ లో వచ్చేసి వాళ్ళ ఉగ్రవాద చైతన్యాలకు వచ్చేసి అంత్యక్రియలు అధికారపూర్వకంగా అంత్యక్రియలు అధికారంతో చేశారు. తర్వాత చనిపోయినోనికి వచ్చేసి ఒక్కొరికి ₹1 కోటి చొప్పున మొత్తం 14 కోట్లను ప్రమోషన్లు ఇచ్చారు. అతనికి తారీఫ్ మునీర్ వరకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ ఏమి చెప్తుంది వచ్చేసి దౌత్యపరంగా వచ్చేసి అట్టరి పేజీల కింద లెక్క రాదా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మన వరకు యుద్ధం వచ్చినప్పుడు అదే తర్వాత ఈవెన్ రక్షణ శాఖ మంత్రి సమక్షంలోనే వాయుసేన అధిపతి ఆయనే మాట్లాడి వచ్చేసి వీళ్ళేమో పేపర్ల మీదనే ఉంటాయి, ఆయుధాలు ఏం రావు అని చెప్పేసి ఆయన ఇవన్నీ దేనికి చిహ్నాలు వచ్చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన చూసి ఇవన్నీ చాలా చిన్న యాక్చువల్ గా ఇవన్నీ ఒక పరిణామక్రమం చూస్తే దీని అట్టర్ పేజీల కింద విదేశాంగ విధానంలో దౌత్య నీతిలో మనకు అర్థమైపోతా ఉంది. ట్రంప్ అన్నాడా లేదని అది కేఏ పాల్ అన్నాడు, ట్రంప్ అన్నాడు, అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. కేఏ పాల్ నేనే ఆఫ్ చేసిన ఆయన అంటున్నాడు, ట్రంప్ వచ్చేసి నేను ఆఫ్ చేసిన అంటున్నాడు. సరే, ట్రంప్ దాంట్లో ఎవరు చేసినా యుద్ధం వచ్చేసి ఆఫ్ చేస్తే ఎవరికైనా మంచిదే, యుద్ధం వల్ల ఎవరు లాభపడేది ఉండదు. అంటే యుద్ధం మనం ఆపాలనుకుంటే ఆగిందా, యుద్ధం ఎవరు ఆపినంటే వాళ్ళ జోక్యం కరెక్ట్ కాదని కదా మనం మొట్టమొదటి ఏదైనా నిర్ణయం మన చేతిలో ఉండాలన్నది కదా తులసిరెడ్డి గారు పాయింట్. ఎవరెవరు ఇద్దరు కొట్లాడుకుంటప్పుడు మధ్యలో ఇరిపించాలి కదా. ఇద్దరు కొట్లాడుకుంటుంటారు, ఎవరో కూడా వచ్చేసి ఇంకా చిన్నోడో పెద్దోడో మనం ఇద్దరు వ్యక్తులు పోరాడుకున్నా కానీ మధ్యలో విడిపించడానికి ఉండాలి. మరి అలా తీసుకున్నప్పుడు ఇక మరి ట్రంప్ మంచి పని చేశాడని చెప్పాలి. ట్రంప్ చెప్తే ఆపారని రాహుల్ గాంధీ గారు ఎందుకు అంటున్నట్టు? అదే నేను చెప్పేది. అది వచ్చేసి కేఏ పాల్ అంటున్నాడు, ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ చెప్పిందంటే ఏమంటే వాణిజ్య తాయిలాలు పనిచేశాయని చెప్తున్నారు. అది కొంత అబ్జెక్షనబుల్. అది మెయిన్ గా వచ్చేసి యుద్ధం ఎవరు స్టాప్ చేసినా, ట్రంప్ చేసినా, పుతిన్ చేసినా, ఒక చిన్నోడు చేసినా, ఎవరు చేసినా యుద్ధం వల్ల బాగుపడేది ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మన యుద్ధంలో కూడా మన విమానాలు పోయినాయి, కొన్ని రాఫెల్ తో కూడా కొన్ని పోయినాయి. తర్వాత మన సైనికులు వచ్చేసి మన హిందూపురం మురళీ మోహన్ గుడికి అతను చనిపోవడం జరిగింది, ఇంకా కొంత చనిపోయారు. కాబట్టి ఇది కొంత ఎక్కువ ఆ పక్క ఉండొచ్చు, కొంత తక్కువ ఈ పక్క ఉండొచ్చు. కాబట్టి మనం మహాభారత యుద్ధం చూస్తే ఆ పక్క 11 వచ్చేసిండు, ఈ పక్క 7 వచ్చేసిండు, మొత్తం పోయినారు వచ్చేసి. మరి యుద్ధంలో మిగిలేదు ఎవరు ఉండరు, నష్టము కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఉండొచ్చు, అంతే తప్ప. కాబట్టి యాంగిల్ వచ్చేసి ఎవరు స్టాప్ చేసినా మంచిదే. కానీ కండిషన్స్ వచ్చేసి నేను వాణిజ్య తాయిలాలతో పనిచేశానంటే దానికి అది కొంత ఆలోచించాల్సిన విషయం ఆ కోణంలో. కాబట్టి ఇది
అదొకటే కాదు, జరుగుతున్న పరిణామక్రమం చూస్తా ఉంటే ఓకే ఈ రోజు లేటెస్ట్ వచ్చేసి అన్నిటికంటే అవును. ట్రంప్ చెప్పిన దానికంటే, రాహుల్ గాంధీ అన్న దానికంటే ఓకే. ఈ రోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా చేసిందంటే ఏమనుకోవాలి వచ్చేసి ఎగ్జాక్ట్లీ అదే దాంతో మాట్లాడుతున్నాం పోల్చుకుంటే నష్టంగా. ఒకసారి చిన్నది గౌరీశంకర్ గారు మీరు విన్నారు అంటే దౌత్యపరంగా అవును. మనం మొన్నటిదాకా విశ్వగురు అని చెప్పుకుంటూ ఉన్నాం, ప్రపంచం మొత్తం మనతో నడుస్తుందని చెప్పుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ ఎందుకు లెక్క వేసుకోవాల్సిన దేశం కాదు, నిజంగా కూడా ఎందుకు లెక్క వేసుకోవాల్సిన దేశం కాదు, ఉగ్రవాదంతో బలైపోతున్నటువంటి దేశం, ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. పేలగా దాడిలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ జెండా కప్పి అంత్యక్రియలు, ఇవన్నీ కూడా మనం సాక్ష్యాలు మనం వెళ్ళిన ఎంపీల బృందమో మరొకళ్ళు ఎవిడెన్స్ చూపించవచ్చు. పాల్గొన్న వాళ్ళకి ఇట్లా అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నజరానాలు ఇస్తూ ఉన్నారు, ఆ మిలిటరీ చీఫ్కి ప్రమోషన్ ఇచ్చారు. ఇవన్నీ మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే అత్యున్నత స్థాయిలో ఉన్న బహుశా ఏదైనా వ్యతిరేకం ఉంటే మనకి చైనా వ్యతిరేకం ఉంది అనుకోవాలి. అంతకంటే ఇప్పుడు మనం చెప్పుకోవడం అమెరికా మనతోటే ఉంది, యూకే మనతోటే ఉంది, రష్యా మనతో, అన్ని దేశాలు మనకు మద్దతు పలుకుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళకు వస్తున్న ఫారిన్ ఎయిడ్ని ఆపలేకపోయాం. అక్కడ యునైటెడ్ నేషన్స్లో వాళ్ళ నిజంగా ఆశ్చర్యంగా ఉంది, నవ్వొచ్చే పరిస్థితి. ఈ టెర్రరిజం నిరోధక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్మన్ అంటే మన డిప్లొమసీ ఎక్కడ పనిచేసినట్టు, మన దౌత్యపరంగా మనకున్న హోదా మీద కూడా చర్చ. ఈ రెండింటితో పాటుగా ఇందాక ఒక మాట అన్నారు తులసిరెడ్డి గారు, అదొక కీలకమైన చర్చ జరుగుతుంది. ఈ రోజు దాకా భారత్ యుద్ధం అన్న తర్వాత అటు నలుగురు చచ్చిపోతారు, ఇటు ఒకళ్ళే చచ్చిపోవచ్చు. మన బలమైన దేశం, మన సామర్థ్యం ఉంది, మన సత్తా ఉంది కాబట్టి 6 యుద్ధ విమానాలు కూలిపోయిన, అందులో 3 రాఫెల్ 3 MiG అని చెప్పి చర్చ నడుస్తూ ఉంటే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఎస్ వాళ్ళ 10 కూల్చాం, వాళ్ళ ఇన్ని ఎయిర్ బేస్లు కూల్చాం, మన 2 పోయినంటే తప్పే ఉంది. ఎందుకు ప్రభుత్వం దాన్ని బహిరంగంగా చెప్పకుండా దాచిపెట్టి రకరకాల ఊహాగానాలుగా స్కోప్ ఇస్తున్నట్టు? గౌరీశంకర్ గారు మొట్టమొదటి పాకిస్తాన్ విషయం చెప్తే, పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ బేస్ ఆఫ్ రొటేషన్ లో ఉంది. యునైటెడ్ నేషన్ లో రొటేషన్ లో దే బీన్ అపాయింటెడ్. ఎనీ కంట్రీ విల్ బి అపాయింటెడ్. రేపు పాకిస్తాన్ ఉంటుంది, రేపు చైనా ఉంటుంది, లేదంటే హాంకాంగ్, వియత్నాం, ఎవరైనా ఉండొచ్చు. దాంట్లో ఏంటంటే ఇట్స్ రొటేషన్ లో ఆయనకు వాళ్ళకు ఈసారి ఛాన్స్ దొరికింది. అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ వింటం లేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీరు డాన్ న్యూస్ పేపర్ చూస్తే వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, మేము ఇప్పటికీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విత్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ అని వాళ్ళు వాదిస్తున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నారు మేము విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అంటే అంతర్జాతీయ వేదికలు ఏది నమ్ముతున్నట్టు మనం చెప్తుందేమో పాక్ ప్రేరేపిత టెర్రరిజం అని చెప్తాను. నేను చెప్తాను వినండి. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్లీ వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అని. వాడు బలూచిస్తాన్ ఇష్యూస్ అంటే దేశే బలూచిస్తాన్ ద్వారా టెర్రరిస్ట్ అంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ వార్ లో ఒక తెట్టతెలం బయటపడ్డది ఏంటి అని అంటే, పాకిస్తాన్ ఇంతకు ముందు ఎప్పుడైనా అటాక్ చేసినప్పుడు నాన్ స్టేట్ యాక్టర్స్ అనేది, అంటే మాకు స్టేట్ కి సంబంధం లేదు, వాళ్ళ ఇండివిజువల్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి భారతదేశం అటాక్ చేశారు. మొట్టమొదటిసారి అది ఈసారి ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ మిలిటరీ కమాండర్స్, వాళ్ళ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యూనరల్ లో. సో దట్ పబ్లిక్లీ వీడియోలో వచ్చినాయి, ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు అట్లా. నేను అదే అడుగుతున్నాను గౌరీశంకర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అదే. ఇప్పుడు మీరు ఇందాక రొటేషన్ లో వస్తుందని చెప్తా ఉన్నారు, మనకక్కడ దౌత్యపరంగా మనకి పట్టుంటే అట్లా ఉండదు. ఎందుకంటే అన్లెస్ అంటిల్ యునైటెడ్ నేషన్స్ యూనిఫామ్ గా డిక్లేర్ చేసి ఇట్స్ టెర్రరిస్ట్ స్టేట్ అని డిక్లేర్ చేసి అది మాట వేరే, అంతేకాదు దే హావ్ నాట్ డిక్లేర్డ్. ఇప్పుడు గతంలో కొన్నిసార్లు గౌరీశంకర్ గారు మన ఒక్క నిమిషం, గతంలో మనం కొన్ని డేటా పెట్టినప్పుడు FATF లో దాన్ని గ్రే లిస్ట్ లో పెట్టారు, మీకు తెలుసు ఆ విషయం. ఫైనాన్షియల్గా యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పెట్టారు. వీళ్ళకి కొన్ని రకాల శాంక్షన్స్, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పాకిస్తాన్ పెట్టిన పరిస్థితి. ఆ తర్వాత అంటే పాకిస్తాను టెర్రరిజాన్ని పెంచి పోషిందని ఎంతో కొంత ప్రపంచం నమ్మబట్టే కదా గ్రే లిస్ట్లో పెట్టారు FATFలో. సో అలాంటిది రొటేషన్ ఈ సంఘటన జరిగిన తర్వాత డెవలప్మెంట్ ఇది. మనకి మద్దతు ఉంటే అసలు టెర్రరిజానికి భూమే ఇది అయినప్పుడు దీన్ని మనం ఎందుకు మీరు రొటేషన్ లైన్ ఇవ్వాలని ఎందుకు మనం పెట్టలేకపోయాం అనేది ప్రశ్న. లేదు, మన వాళ్ళు వెళ్ళి యునైటెడ్ నేషన్స్ లో పిటిషన్స్ పెడతా ఉన్నారు, కంటిన్యూస్ గా పెడతా ఉన్నారు ప్రతిసారి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పిటిషన్ పెడుతున్నారు కదా, వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, మా దాంట్లో టెర్రరిజం అటాక్స్ అవుతున్నాయి, మా మదీలలో బాంబ్ బ్లాస్ట్ అవుతున్నాయి, మా షియా సున్నీ వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు, అక్కడ బలూచిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, వాళ్ళు పిటిషన్ వేస్తున్నారు. సో
ఇంటర్నేషనల్ ప్రపంచం భారత్ ని పాకిస్తాన్ ని ఒకేలాగా చూస్తుందంటారా టెర్రరిజం విషయంలో? ఇద్దరు బాధితులు లేదు. డెఫినెట్ గా పాకిస్తాన్ మనం భారతదేశంకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ పాకిస్తాన్ కి ఇవ్వదు. బికాస్ ఆఫ్ ట్రేడ్. అమెరికా హ్యాస్ ఎ హ్యూజ్ ట్రేడ్ విత్ ఇండియా. చైనా హ్యాస్ ఎ హ్యూజ్ ట్రేడ్ విత్ ఇండియా. అండ్ సెకండ్ థింగ్, ఈ వార్ లో, ఈ మన భారత్ పాకిస్తాన్ వార్ లో ఈ వార్ కొంచెం తేడా ఉంది. ఎట్లా అనంటే భారతదేశము పహల్గామ్ కి నిరసనగా ప్రొటెస్ట్ గా వాళ్ళు అటాక్ చేసింది. భారతదేశం అటాక్ చేసినప్పుడు ఏం చెప్పారు? వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ టెర్రరిస్ట్ హైడ్ హౌస్. భారతదేశం did not declare a war against Pakistan. What Pakistan? This is a very tactical strategies. పాకిస్తాన్ కూడా అలాగే చేస్తుంది, మనం కూడా అలాగే చేస్తాం. మన వాళ్ళు ఏమన్నారు? మేము ఉగ్రవాదుల స్థావరాలన్నీ అటాక్ చేస్తున్నాము, మీరు మాకు కోఆపరేట్ చేయండి పాకిస్తాన్ అడిగింది. ఇంతకుముందు పాకిస్తాన్ ఇట్లా ఉంటుంది, మాకు నాన్ స్టేట్ యాక్టర్స్, భారతదేశం ముంబైలో అటాక్ చేస్తే వాళ్ళు నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే మాకు పాకిస్తాన్ సంబంధం లేదు, ఇండివిజువల్ ఉగ్రవాదులు ఉంటే వాళ్ళు ఏమని మనకి కోఆపరేట్ ఏం చేయలేదు కదా, వాళ్ళు తిరిగి మన మీద దాడి చేశారు, మనం మళ్ళీ వాళ్ళ ఎయిర్ బేస్ నాశనం చేసాం. కాదు సార్, వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ డినైడ్ వాళ్ళు అసలు మా మనుషులే కాదన్నాడు. ఒక్కడు దొరికాడు కాబట్టి మన పాకిస్తాన్ మనం తేలింది తప్ప మొదటి నుంచి వాళ్ళు మా ఉగ్రవాదులు వాళ్ళకి మా మనుషులే కారు. వాళ్ళ సోల్జర్స్ చనిపోతేనే వాళ్ళు తీసుకొని కదా బాడీ. సేమ్ స్ట్రాటజీ మన భారతదేశం కూడా ఏం చేసింది ఈసారి, పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు. వీఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తానీ సివిలియన్స్. పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టేషన్ అటాక్ చేయలేదు. ఇట్స్ నాట్ వార్. దే డిక్లేర్డ్ ఎ వార్ అగేన్స్ట్ టెర్రరిస్ట్ హైడౌట్స్, నాట్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని మన వాళ్ళు స్ట్రాటజీగా ఉన్నారు. బట్ అల్టిమేట్లీ కానీ పాకిస్తాన్ చేసింది ఏంటి, మన డిఫెన్స్ అటాక్ చేసింది, అప్పుడు మన వాళ్ళు కూడా అటాక్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ వార్ డెవలప్ అయింది. సంజయ్ గారు, 2-3 అంశాలు దౌత్యపరంగా కీలకమైన అంశాలు. ఒకటి, ఇందాక తులసిరెడ్డి గారు ప్రస్తావించారు, ఏడీబీ కానీ ఐఎంఎఫ్ కానీ సౌదీ అరేబియా కానీ వీళ్ళు వాళ్ళ ఎయిడ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే కంటిన్యూగా ఈ ఆపరేషన్ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా వాటిని తాత్కాలికంగా ఆపటంలో కూడా మన ప్రయత్నాలు ఫలించలేదా, లేకపోతే దాన్ని ఆపలేమా? నెంబర్ 1. నెంబర్ 2, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఇప్పుడే గౌరీశంకర్ గారు చెప్తున్నారు అది రొటేషన్ అనే, కానీ ఎవిడెన్సు స్పష్టంగా పాక్ స్పాన్సర్ టెర్రరిజం అన్నది ఈ రోజు కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు, ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళకి పాక్ జాతీయ పతాకాలు కప్పి వాళ్ళకి ఇచ్చేయటం, వాళ్ళకి నజరానాలు ఇవ్వటం, ప్రమోషన్లు ఇవ్వటం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనం తాత్కాలికంగా కూడా దాన్ని ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా లేదా వైస్ చైర్మన్ గాను పాక్ లేకుండా ఆపలేకపోవటం. కానీ మూడవది, యుద్ధంలో నష్టం బోత్ సైడ్స్ ఉంటుందనేది ప్రపంచం అంతా, ఏ దేశం ఇప్పుడు రష్యా చాలా బలమైన దేశం అనుకుంటాం, నిన్న ఊహించని దెబ్బ తగిలింది, రేపు ఇంకా అంతకన్నా బలమైన దెబ్బ ఉక్రెయిన్ రష్యా కొట్టచ్చు. యుద్ధంలో మన వైపు జరిగిన నష్టాన్ని మన ఆఫీసర్స్ చెప్పారు, 2-3 సార్లు బ్రీఫింగ్ చేశారు, కానీ ఈ వార్ జెట్స్ గురించి ఎక్కడా ప్రస్తావించాలి. అది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దీన్ని సరే యుద్ధం జరుగుతున్న సమయంలో మొరేలో మరొకటి అనుకోవచ్చు, కానీ అయిపోయిన తర్వాత ఎస్ మన వైపు ఈ లాస్ జరిగింది, ఇన్ని ప్రాణాలు కోల్పోయాం, ఇన్ని ఆయుధ సంపత్తి కోల్పోయామని చెప్పడంలో అభ్యంతరం ఉండాలా, లేదా అది డిప్లొమాటిక్గా కరెక్టేనా? బయట దేశాల నుంచి వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ దసాల్ట్ ఏవియేషన్ రఫేల్ కూలిపోయిందని చెప్తున్న తర్వాత మనం ఎందుకు ప్రకటించట్లేదు? ఇది మనకి భారత్ దాచిపెడుతుంది జరిగిన నష్టాన్ని అని చెప్పుకోవటం కరెక్టేనా? సంజయ్ గారు. ఒకటండి, మీరు చెప్పింది ఐఎంఎఫ్ కానీ ఏడీబీ కానీ లోన్స్ ఇవ్వటము, మిగతా వాళ్ళు మీరు September 11th తీసుకోండి. September 11th తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు ఐఎంఎఫ్ ఏడీబీ కానీ మిగతా దేశాలు లోన్స్ ఇవ్వటం మానేసాయి, ఇస్తూనే ఉన్నాయి కదా. అలానే ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దొరికిన తర్వాత కూడా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు కదా. సో పాకిస్తాన్ లో టెర్రరిజం పాశ్చాత్య దేశాలని దెబ్బతీసినప్పుడు కూడా వాళ్ళు అనుసరించే వైఖరి చాలా తేడాగా ఉంటుంది. ఈ రోజుకి మనకు అంతు చిక్కట్లేదండి. మీ సొంత ప్రజల్ని పెద్ద ఎత్తున చంపినా కూడా మీరు ఎట్లా ఇస్తున్నారు, ఏమిటి ఆలోచన విధానం అనేది మనకి ఇంకా తెలియట్లేదు. అప్పటికి మనం ఎంతో తల్లకిందులుగా ప్రయత్నించి వాళ్ళని FATF లో అదే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో తీసుకురాగలిగాం. మళ్ళీ గ్రే లిస్ట్ నుంచి మళ్ళీ వైట్ లిస్ట్ వెస్టర్న్ కంట్రీస్ తీసుకెళ్ళాం. ఎందుకని వాళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారు ఏమిటి అన్నది ఇంకా మనకి అర్థం కావట్లేదు. వాళ్ళు అంటే వాళ్ళ సొంత ప్రజల్ని చంపినప్పుడు కూడా
మనం చూసాం తాలిబాన్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది పాకిస్తాన్. అమెరికన్ సేనలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండగా వాళ్ళు చంపుతున్నప్పుడు కూడా మరి అమెరికా రెస్పాన్స్ కాలేదు. అంటే వాళ్ళ టెర్రరిజం మీద వాళ్ళ వైఖరి ఎప్పుడు ఇట్లా డ్యూయల్ గానే ఉందండి, ద్వంద్వ వైఖరి ఉంది ఎప్పటి నుంచో. వాళ్ళకి అనుసరించడం జరుగుతోంది. రెండు, మీరు అడిగిన ప్రశ్న, పాకిస్తాన్ ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టెర్రరిజం దానికి వైస్ చైర్మన్ చేయడం హాస్యాస్పదమైన అంశం అండి, అందులో అనుమానం లేదు. దేర్ ఆర్ నో టూ ఒపీనియన్ ఆన్ ఇట్. చాలా హాస్యాస్పదం. కానీ ఇటువంటి హాస్యాస్పద సంఘటన ఇదే మొదటిసారి జరగలేదండి. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి, ఇప్పుడు మనం టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాం, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి ఇప్పుడు మనకి ఒక మాదిరిగా మిత్ర దేశం అయినటువంటి మిడిల్ ఈస్ట్ దేశాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి పెట్టారండి చైర్పర్సన్ గా, ఏకంగా. ఆ దేశంలో అసలు మహిళలకి ఫ్రీడమ్ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, బయట డ్రైవింగ్ చేసే అధికారం కూడా లేదు మొన్నటి దాకా. దేశం యుఎన్ హ్యూమన్ రైట్స్ ఎట్లా అయింది అంటే యుఎన్ సిస్టమ్ లో కూడా చాలా విచిత్రమైన తప్పులు జరుగుతూ ఉంటాయండి, ఆర్ అన్యాయం కంటిన్యూ అవుతూ ఉంటుంది, అలా కూడా చెప్పొచ్చు మనం. సో మనం చూస్తున్నది ఈ రోజు మొట్టమొదటిసారి జరుగుతున్నది ఏం కాదండి. మూడో అంశం, ఎన్ని కూలిపోయాయి ఎన్ని నిలబడ్డాయి అన్న దాని మీద మీరు గమనిస్తే మన అఫీషియల్ వాటిల్లో ఎక్కడా కూడా మనం పాకిస్తాన్ ఎన్ని విమానాలు కూల్చామని చెప్పడం జరగలేదండి. ఏ ఎయిర్ బేసెస్ ని అటాక్ చేసామని చెప్పామే కానీ అవతల వైపు ఎన్ని కూల్చాము ఎన్ని చేసామని క్లియర్ గా చెప్పడం జరగలేదు, ఇంత నెంబర్ ఇవ్వలేదు. బ్రాడ్ గా ఈ ఎయిర్ బేసెస్ అటాక్ చేసాము, ఈ టెర్రరిస్ట్ వాటిని అటాక్ చేసామని చెప్పారే గానీ వాళ్ళవి F-16s నిన్ను కూల్చాము. ఎందుకు అంటే చెప్పకపోవడానికి కారణం ఏమైండొచ్చు సంజయ్ గారు? అంటే నేను ఊరికి అడుగుతున్నా, నాకు ఈ రోజుకి అది అంతు చిక్కట్లేదండి, నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు అని. అంటే మిలిటరీ టాక్టిక్స్ కాపాడటానికి మిలిటరీ వాళ్ళే, ఇప్పుడు ఉదాహరణకి మొన్న సింగపూర్ లో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడుతూ ఆయన ఎన్ని వికెట్లు పడిపోయే లెక్క కాదు, మ్యాచ్ గెలిచాం అన్నది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఆయన. గెలిచాం కదా అని తర్వాత పూణేలో కూడా చెప్పారు. అదే సంజయ్ గారు. సో ఇంత వాటిల్లో కూడా వాళ్ళు మన వైపే కాదండి, పాకిస్తాన్ వైపు కూడా ఎంత క్లీన్ చేసాము ఎంత దెబ్బతీసామని చెప్పడం జరగట్లేదు. సో అది అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మిలిటరీ టాక్టిక్స్. మనం అనుసరించినవి సీక్రెట్ గా ఉంచుదాం, లేదా పాకిస్తాన్ ని గెస్సింగ్ గేమ్ లో ఉంచడానికి జరుగుతుందా లేదా అన్నది అది కూడా ఆలోచించాలి. అంటే ఇంకొక కోణం కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాదు సంజయ్ గారు, ఉదాహరణకి రఫేల్ ని కూల్చింది J-35 అని చెప్తున్నారు. J-35 చైనా మేడ్ వార్ జెట్ అది. సో అది ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా దాన్ని ఉపయోగించలేదు, ఫస్ట్ టైం పాకిస్తాన్లో ఉపయోగించారు అన్నది ఒక వెర్షన్. J-35 చైనా తయారు చేసుకుంటుంది, అది రఫేల్ మీద ప్రయోగించి రఫేల్ యుద్ధ విమానాలని కూల్చింది అన్న విషయం. అంటే ఈ ఆయుధ వ్యాపారులకు సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రకటించరా, లేకపోతే అంటే ఎలా? అంటే నాకంటే మన దేశం వాళ్ళని వాళ్ళ 9 ఎయిర్ బేస్లు కొట్టామని చెప్తున్నప్పుడు 4 వాళ్ళ యుద్ధ విమానాలు కూల్చామని మన నిజంగానే మీరు అన్న పాయింట్ ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఎలా చెప్తున్నారు కేవలం 4 రఫేల్స్ ని కూల్చామని, వాళ్ళు చూపిస్తున్న అసలు ఎవిడెన్స్ ఏంటి, అసలు ఏముంది? కరెక్టే, మీరు చెప్పినట్టు వాళ్ళు చూపించింది మనం నమ్మొద్దు. మన ప్రభుత్వం మన యుద్ధ విమానం ఒకటి కూడా కూలలేదని చెప్పవచ్చు కదా. మన ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఎంత కూల్చాం మన దగ్గర ఎంత కూల్చాం అని చెప్పడం కూడా జరగట్లేదండి. కాకపోతే మీరు రైజ్ చేసిన పాయింట్ ఇందాక డిఫెన్స్ వాటి విషయంలో, పాకిస్తాన్ వాళ్ళకి అంతర్జాతీయంగా ఒక చిన్న చాలా పాజిటివ్ ఏమొచ్చిందంటే, వాళ్ళు మిగతా చాలా దేశాల నుంచి తెచ్చుకున్నారు, చైనా నుంచి, టర్కీ నుంచి F-16 అమెరికన్. సో ఒక F-16 కూలిపోయిందని చూస్తూ అమెరికన్ న్యూస్ పేపర్స్ వాళ్ళు ఎలా రాస్తారండి? అదే అమెరికన్ న్యూస్ పేపర్స్ రాయలేదు, మన న్యూస్ పేపర్స్ కూడా ఎందుకు రాయట్లేదు, మన ప్రభుత్వం ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? మీరే చెప్తున్నారు అంత చిక్కని ప్రశ్నలు అని చెప్పి. అది టాక్టికల్ ఏదో మిలిటరీ టాక్టిక్స్ ఏమైనా ఉన్నాయేమో అండి. మిలిటరీ టాక్టిక్స్ అవి కొన్నాళ్ల పాటు ఓపెన్ గా చెప్పకుండా వేచి చూస్తున్నాం, బికాస్ ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ హస్ బీన్ సస్పెండెడ్, పుట్ ఇన్ అబయన్స్, అంతేగాని ఆపరేషన్ సింధూర్ హ్యాస్ ఎండెడ్ అనలేదు. దానికి సంబంధించిన విషయం ఇది ఏదో కూడా తెలియదండి. సో నా ఉద్దేశంలో మన CDS, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గారు చెప్పినట్టు
బాగా నిజం చెప్పాలంటే ఎయిర్ వార్ఫేర్ హిస్టరీలో గత 3-4 దశాబ్దాల్లో ఇంత అద్భుతమైన విజయం నేను అక్కడే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సంజయ్ గారు. మీరు నిజంగా గతంలో సంజయ్ గారు మీరు గతంలో జరిగిన తప్పులన్నీ చెప్పారు. 60లో ఏం జరిగింది, 71లో జరిగింది, ఈవెన్ 90,000 మంది సైనికులు ఉన్నప్పుడు మనం వాళ్ళకి అప్పగించేయటం స్ట్రాటజిక్గా లేదా హిస్టారికల్గా మిస్టేకా, అవి మనం పొందాల్సిన పూర్తి లాభం పొందలేకపోయామన్నది. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు కూడా. మనకింత అప్పర్ హ్యాండ్ వచ్చి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని లాస్ అయిపోయి వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం అయిపోయిన నేపథ్యంలో మనకి కావాల్సింది పిఓకేనా లేదా టెర్రరిస్టులు అప్పగించటమా? ఈ అడుగు ముందుకు పడకుండా ఆగిపోయింది. రేపొద్దున 10 ఏళ్ల తర్వాత 2025లో కూడా భారత్ ఒక హిస్టారికల్ మిస్టేక్ చేసిందని అనుకునే అవకాశం ఉండదా? ఇందాక మీరు కోట్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్ని సంజయ్ గారు మనకి అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు మనం వెనక్కి తగ్గిన పాయింట్. ఎగ్జాక్ట్లీ అండి. కానీ తప్పు చేశారన్న మాట మనం చెప్పలేదండి. జరిగిన ఎందుకంటే నా ఉద్దేశంలో నా బుక్ రాస్తున్నా ఒకటి, నేను ఏం చెప్పాను, చైనా బంగ్లాదేశ్ ని రికగ్నైజ్ చేయకుండా 2 సంవత్సరాలు ఉంచి బెదిరించి అలా చేయటం వల్ల చైనాకి అసలు బంగ్లాదేశ్ కి కొత్తగా ఉద్భవించిన దేశానికి ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు రాకుండా చేస్తున్న తరుణంలో మనం ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళేమో కూర్చున్నారు. సో నేను అందుకనే 1971లో 90,000 మందిని వదలటం తప్పు అనలేదండి. అలానే కార్గిల్ అప్పుడు బిల్ క్లింటన్ కూడా తప్పు అనట్లేదండి. నేనేమంటున్నా అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఒకలాగా ఉంటాయి. తప్పు ఒప్పులు పక్కన పెట్టి అప్పుడు ఉన్న కాంటెక్స్ట్ లో నిర్ణయం తీసుకున్నారు. అలానే ఇప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. రైట్. ఓకే. ఆఖరిగా ఆంజనేయ రెడ్డి గారు, ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ హిస్టారికల్ మిస్టేక్స్ అనండి. అంటే బయట చర్చ అప్పుడు చాలా తప్పులు జరిగినాయి అని వ్యూహాత్మకంగా వేరే వాళ్ళు మీరు అంటే మీరు కోట్ చేశారు కదా ఆంజనేయ రెడ్డి గారు. ఇప్పుడు ఇన్ని సందేహాలు, నిపుణులకే అర్థం కాని చిక్కు ప్రశ్నలు చాలా కనపడుతున్నాయి ఇందులో. ఇప్పుడు సంజయ్ గారు చెప్పారు హాస్యాస్పదం దానిలో ఇవ్వటం అని, అలాగే వీటికి వాళ్ళకి కూల్చి కూడా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం. ఈ వ్యూహం అయితే వ్యూహం ఉండొచ్చు, బట్ ఒక క్యూరియాసిటీ సమాజంలో మొదలైనప్పుడు మొత్తం ఏదో జరుగుతుందని ఆశించారు. సరే, ఏం జరిగిందో మంచిగా జరిగితే దాన్ని రేపు పార్లమెంట్ సెషన్ ఎలాగూ జూలై 21 అంటున్నారు, దానికన్నా ముందు పెట్టే అవకాశం లేదు. ఏదైనా దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? మీకు స్పష్టత ఉంది, మాకు స్పష్టత లేదు, కనీసం మాకు స్పష్టత రప్పిస్తారా? చెప్పండి. నేనేమంటున్నా అంటే మీరు వేరే విధంగా భావించొద్దు. నిద్రపోయే వాళ్ళు లేవగొట్టచ్చు, నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళు లేపడం చాలా కష్టం. ఈ దేశంలో చాలా మందికి నిద్రపోతున్నట్టుగా నటిస్తుంటారు, కానీ నిద్రపోరు. అది ఒక ఇది ఆ లెక్కలో మనం చూసినప్పుడు చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు. ప్రశ్నలు వేయడంలో తప్పేం లేదు. చాలా స్పష్టంగా సంజయ్ గారు మిలిటరీ టాక్టిక్స్ కావచ్చేమో, లేదు ఇంకేదైనా ఎత్తుగళ్ళు ఉన్నాయేమో, మనకైతే చాలా తమాషగా ఉంటుంది. చూడండి, మీరు ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద కార్గిల్ మనం గెలిచామా? 1971లో మనం అంటే కాదు. సంజయ్ గారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు. చైనా యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో బంగ్లాదేశ్ గుర్తింపు రాకుండా 2 ఏళ్ల పాటు నిలువరించగలిగింది అని చెప్పారు. సో ఐక్యరాజ్య సమితిలో నియమాలు ఏమున్నా మనకి అక్కడ పట్టుంటే కొంత చేయడానికి అవకాశం ఉన్నది. భారత్ పట్టు పెరిగింది, ప్రపంచం అంతా ఐక్యరాజ్య సమితిలో యోగా చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం. సెక్యూరిటీ కౌన్సిల్ లో లేదు సార్, ఇండియా లేదు. సెక్యూరిటీ కౌన్సిల్ లేదు సార్, నేను సెక్యూరిటీ కౌన్సిల్ ఉందని అనట్లేదు. గౌరీశంకర్ గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ. సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యులు కాదు. మనకు అవకాశం వచ్చినప్పుడు సరే ఇంకా రాజకీయాలు మాట్లాడొచ్చు. నెహ్రూ గారు ఏం చేశారు, సెక్యూరిటీ కౌన్సిల్ లో మనకు అవకాశం ఉన్నా ఎందుకు చైనాని ప్రపోజ్ చేసి, ఇవన్నీ కూడా మన చర్చ మన దానిలోకి మన పోవద్దు అనుకుంటే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో నేను చెప్పాను కదా, మనం 1971 వార్ లో మనం గెలిచాము, కార్గిల్ లో మనం గెలిచాము, మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మనం విజయాలు సాధిస్తాము. కానీ
పాకిస్తాన్ లో ఏం చేస్తారు, వీధుల్లో మేమే గెలిచామని విజయోత్సవ సభలు జరుపుకుంటుంటారు, ర్యాలీలు తీస్తుంటారు. దానికి మనం ఎవరు సమాధానం చెప్పగలం? ఈ దేశంలో సింధు జలాలను ఆపినప్పుడు జలాలను ఆపడానికి లేదని సిపిఐ వాళ్ళు వెస్ట్ బెంగాల్ లో పెద్ద ఎత్తున ర్యాలీలు తీసుకున్నారు. దాన్ని మనం మద్దతిస్తామా? మీరు చూశారు కదా. అట్లా విధంగా ఏడీబీ నుంచి కానీ ఇంకేదో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్తాన్ కి డబ్బులు వస్తూ ఉన్నదంటే దాన్ని వాళ్ళ వాదన వాళ్ళు చెప్తారు. మీరు ప్రభుత్వము టెర్రరిజం మీద కోపంతో ఆ ప్రజలకు అందాల్సిన న్యాయము పాకిస్తాన్ ప్రజలకు అందాల్సిన ఇది అందడానికి లేదా అని వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు. ఇక్కడ ఏమంటే ఈ అంతర్జాతీయ రాజకీయాల్లో ఉన్న నిబంధనలు చాలా స్పష్టంగా గౌరీశంకర్ గారు చెప్పారు. రొటేషన్ లో వాళ్ళకి వచ్చిందని. అంత ముందు తర్వాత సంజయ్ గారు అనేక ఉదాహరణలు చెప్పారు. ఈ నేరుగా అమెరికా విక్టిమ్ అయినప్పటికి కూడా ఈ యొక్క టెర్రరిజం తోటి అమెరికా ఏమి చేయలేని పరిస్థితి. నేరుగా అబోటాబాద్ లో మన ఒసామా బిన్ లాడెన్ దొరికాడు, ఆయన చంపేశారు. అయినా ఏమి పాకిస్తాన్ కి సహాయాన్ని ఆపారా? పాకిస్తాన్ కి F-16 ఆపారా? కాబట్టి ఈ అంతర్జాతీయ రాజకీయాలు లేదా ఇంకే అనేక విషయాలు ఆలోచించినప్పుడు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మనకి నచ్చకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు. లేదా యుఎన్ఓలో మనం ఎంత బలంగా ఉన్నాము, మనం సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ లో లేవు కానీ మన ప్రభ పెరిగిందని మనం అనుకుంటున్నాం కదా ఆంజనేయ రెడ్డి గారు. ఆ కోణంలో అడుగుతున్నాను. ఈ రోజు ప్రపంచంలో భారతదేశం యొక్క మాటకు విలువ ఉంది, భారతదేశాన్ని గౌరవిస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, మన 7 ఈ కమిటీలు వెళ్ళాయి కదా. బహుశా ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ బెల్జియం అనే దేశము మన కమిటీ మన డెలిగేషన్ పోక ముందు అక్కడ ఈ యొక్క ఉగ్రవాద శిబిరాల మీద మనం దాడి చేస్తే వాళ్ళకి నివాళులు అర్పించారు, ఉగ్రవాదులకు నివాళులు అర్పించారు. మన డెలిగేషన్ పోయి చాలా వివరంగా చెప్పిన తర్వాత తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. నేను అడుగుతుంది అదే, దానివల్ల మనకి అవుట్పుట్ ఉంటే మంచిదే అని చెప్తున్నాను సార్. కాబట్టి అవుట్పుట్ వచ్చిందని అడుగుతున్నాను, నెగిటివ్ గా ఉందని అనలేదు సార్. నేను అవుట్పుట్ వచ్చిందని అడుగుతున్నా. ఆఖరిగా తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ భారత్, యునైటెడ్ నేషన్స్ కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మోడీ జమానా కంటే ముందు అలాగే ఉన్నాయి, మోడీ జమానా వచ్చాక కూడా అలాగే ఉన్నాయి. పెద్ద వాటి పనితీరు మనకు అర్థం కాకుండా ఉందన్నది ఒక వెర్షన్ చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేసుకోవాలి, ఏం ఆశిస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు మనం ఏం అవసరం, నరేంద్ర మోడీ గారి ప్రసంగము మే 12వ తారీఖున 8 గంటలకు ఏం చేశాడు? రాత్రి 9 ఉగ్రవాద కేంద్రాలను భస్మీపట్లం చేశాం, సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, దిక్కు తోచక కాళ్ళవేరానికి వచ్చి శరణు వేడింది, ఉగ్రవాదము సైనిక దుశ్చర్యలు ఉండవని హామీ ఇచ్చింది, ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే, పీఓకను బాధ్యతకు తీరాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం జరిగింది? ఉగ్రవాదాన్ని వచ్చేసి వాళ్ళకు అంత్యక్రియలు అధికారపూర్వకంగా చేసింది, వాళ్ళకి ఎక్స్రేస్ ఒకరికి ₹1 కోటి ఇచ్చింది. కాబట్టి మళ్ళా వచ్చేసి వాళ్ళు ఒప్పందం తర్వాత కూడా మళ్ళా దాడి చేసింది. కాబట్టి ఊరికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మేకపోతు గాంభీర్యం చూపించినట్టే ఉంది అంతే. రైట్ సార్. మొత్తంగా ఆపరేషన్ కంప్లీట్. ఒక లాస్ట్ సెంటెన్స్ ఆంజనేయ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, అక్కడ ఉగ్రవాదులకి వాళ్ళు ₹1 కోటి డబ్బులు ఇస్తే మనం ఎట్లా ఆపగలవండి? ఈ రోజు ప్రపంచం వాళ్ళ పద్ధతి మారలేదు అని చెప్తున్నారు సార్. వాళ్ళ పద్ధతి మారలేదు అని చెప్తున్నారు అంతే. టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రరిస్టులకు సహాయం చేయడం వాళ్ళ పని. అదే సార్, వాళ్ళు ఏం మారలేదు దీని తర్వాత కూడా అని తులసిరెడ్డి గారు చెప్తున్నారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ దేశాలకు భారత బృందాలు వెళ్ళి మన వైపు నుంచి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసాం ఏం జరిగిందనే దాని మీద. అయితే భారత సమాజంలో, భారత పార్లమెంట్లో దీని మీద ఎందుకు బ్రీఫింగ్ ఇవ్వకూడదని ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. రకరకాల సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకి నివృత్తి ఒక సుదీర్ఘమైన చర్చ పార్లమెంట్లో జరిగినప్పుడే వస్తుందన్నది స్పష్టం. అయితే జూలై 21 నుంచి పార్లమెంట్ సెషన్ జరగకపోతుంది. అప్పుడైనా ఈ సందేహాలకి, ప్రశ్నలకి ఫుల్ స్టాప్ పడుతున్న ఆశతో చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే సంజయ్ గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.